గుడ్ హ్యాబిట్ నెంబర్ 3. మీరు చర్చికి వస్తున్నారు కదా, చాలా చిన్నపిల్లలు కదా. మీ మామ వెళ్ళిపోయిందా? కొంచెం పెద్ద అయిన తర్వాత మీరు ఒక వయసుకి వస్తారు, అవునా? వయసుకి వచ్చిన తర్వాత మా స్కూల్లో ఒక పిల్లవాడు చెల్లి అన్నాడంట. ఈ అమ్మ బాధపడిపోతుందండి, కొట్టేత్తకి వెళ్ళిపోతుంది. ఎవడరా నువ్వు నన్ను చెల్లి అంటామంటుంది. మరి ఏమనాలి? మరదలు అనాలండి. తిమోతి పత్రిక చూడండి, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 'తీసారా? మీ దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. అందుకే మీకు గుడ్ హ్యాబిట్స్ మొత్తం కొత్త నిబంధనలు అవి చూపిస్తున్నా. మొదటి తిమోతి 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం అంటే చూడండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం. ఇది ఒక గుడ్ హ్యాబిట్. మీ దగ్గర ఉంది, అందరూ అండర్లైన్ చేసుకోండి. దాన్ని ఇంగ్లీష్ ఇచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్, తెలుగులో ఇచ్చిన వాళ్ళు తెలుగులో, రెండిట్లో నోట్స్ పెట్టి రాసుకోండి. ఈ గుడ్ హ్యాబిట్ ఏంటంటే, పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ చర్చిలోకి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళని ఎలా భావించాలి మీరు చూసుకోండి అందరూ. 1వ తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. మీకన్నా బాగా వయసులో పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని తండ్రిగా భావించాలి, అంటే వాళ్ళని తండ్రిగా గౌరవించాలి. తర్వాత చూడండి, అదే ఆడవాళ్ళు వస్తే తల్లిగా భావించాలి, తల్లిగా భావించాలి. అదే కింద చూడండి, అన్నదమ్ములని యవ్వనులను. ఇక్కడ చర్చిలోకి మీ వయసుతో పాటు ఉన్న కొంచెం పెద్ద అయితే మీరు వయసుకి వస్తారు. వయసుకి వచ్చిన తర్వాత మీ వయసు పిల్లలు ఉంటారు, బావా అని పిలుస్తారండి. ప్రతి ఒడిని బావా అని పిలుస్తారా? ఏమని పిలవాలి? గుడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్ ఏంటి? మా స్కూల్లో పిల్లలందరినీ కూడా బ్రదర్ సిస్టర్ అనే పిలవమని మేము అలవాటు చేసేస్తున్నాం 6th క్లాస్ నుంచే. ఆ కోత తప్ప వేరే కోతతో మేము ఊరుకోం. ఏమని పిలవాలి? సిస్టర్ బ్రదరు, సిస్టర్ బ్రదరు. ఇప్పుడు మీరు కూడా ఏమి నేర్చుకోవాలి? గుడ్ హ్యాబిట్ ఏంటి? ఇప్పుడు ఈ పిల్ల ఉంది, ఇప్పుడు మీ పక్కన కూర్చున్న పిల్ల మీ ఇంటి పక్క నుంచి వచ్చిన మరదలు అనుకో, మరదని సిస్టర్ అని పిలవక్కర్లా. బయటి వాళ్ళు ఎవరినైనా సరే ఏమని పిలవాలి? సిస్టర్. ఇప్పుడు మీ అందరు సాత్విక్ని కానీ పీటర్ని కానీ ఏమని పిలవాలి? బ్రదర్. ఇంగ్లీష్లో పిలుచుకుందాం, సింపుల్గా ఉంటుంది. అన్నయ్య తమ్ముడు కలిపి ఒకటే బ్రదరు, అక్క చెల్లి కలిపి ఒకటే పిలుపు సిస్టర్. ఒకవేళ నువ్వు చిన్న అమ్మాయిని అక్క అన్నావు అనుకో, నన్ను అక్క అన్నావు. ఈ గొడవ లేకుండా సిస్టర్ అన్నారనుకోండి, సింపుల్గా ఉంటుంది, అక్క అయినా చెల్లి అయినా పోద్ది. ఇక్కడ రేపటి నుంచి చర్చిలో మీరు ఎలా పలకరించుకోవాలి? సిస్టర్ బ్రదర్. చర్చిలోనే కాదు, రోడ్డు మీద అయినా, బయటికి వెళ్ళినా, ఊరు వెళ్ళినా, మీకన్నా బాగా వయసులో పెద్దవాళ్ళు ఉంటే అమ్మ మా నాన్న లాంటోడు, మీ నాన్న వయసు, మీ అమ్మ వయసు ఉంటే అమ్మ లాంటిదని భావించుకోవాలి. ఓకేనా? అదే యవ్వన దశలో అంటే మీ ఏజ్, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు ఆ ఏజ్లో ఉంటే ఏమని పిలుచుకోవాలి? సిస్టర్ బ్రదర్. కానీ ఇది నేర్పించకుండా ఏమి నేర్పిస్తున్నారంటే వందనాలు 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 వందనాలు, బైబిల్ పట్టుకోవడం వందనాలు, బైబిల్ పట్టుకోవడం వందనాలు. ఇదేంటి? ఏమని పిలుచుకోవాలి? సిస్టర్ బ్రదర్, ఫాదర్ మదర్. అలా భావించి పెద్దవాళ్ళ గౌరవించాలి. మీ వయసు వాళ్ళని అయితే ఎలా పలకరించుకోవాలి పీటరు? ఇప్పుడు సాత్విక్ ఉన్నాడు, సాత్విక్ నువ్వు రేపు నుంచి ఏమని పిలవాలి చర్చిలో? సాత్విక్ బ్రదర్ అని పిలవాలి, పేరు తెలుసు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు పీటర్ని సాత్విక్ ఏమని పిలవాలి? పీటర్ బ్రదర్ అని పిలవాలి. మీరు ఏమని పలకరించుకోవాలి? బ్రదర్ సిస్టర్. ఇక పెద్ద అమ్మాయి అయినా చిన్న అమ్మాయి అయినా సిస్టరే, పెద్ద అబ్బాయి అయినా చిన్న అబ్బాయి అయినా బ్రదరే, బ్రదర్ సిస్టర్. ఇలా పలకరించుకోవడం అనేది గుడ్ హ్యాబిట్. ఇంకా కింద కొంచెం చూడండి, యవ్వన స్త్రీలను అక్క చెల్లెండ్రని, యవ్వనులను అన్నదమ్ములని. అదే నేను చెప్పింది అక్కడ కొంత తర్వాత చూసుకోండి. నిజముగా ఇక అది అవసరం లేదండి మనకి. దాని కింద 4వ వచనం చివరిలో ఉంచండి, తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలను, ఇవి దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనం వచ్చిన రెఫరెన్స్ మళ్ళీ ఇక్కడ వచ్చింది. తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలను, అది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. తల్లిదండ్రులకు ఏం చేయాలి? వాళ్ళు మనకు ఉపకారం చేశారు, మనం ప్రత్యుపకారం అనేది
చేయాలి. ఓకేనా? ఏంటి గుడ్ హ్యాబిట్ మూడోది చెప్పండి. మొదటిది చెప్పండి. రాయాలి. ఇదేంటిది? గుడ్ హ్యాబిట్. మూడో గుడ్ హ్యాబిట్ ఏంటి? చర్చిలో కానీ బయట కానీ సమాజంలో కానీ మనకన్నా బాగా పెద్దవాళ్ళని తండ్రిగా తల్లిగా భావించాలి. మన వయసు ఉన్న వాళ్ళందరినీ ఆడవాళ్ళైతే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సిస్టర్ అని పిలవాలి. మగవాళ్ళైతే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బ్రదర్ అని పలకరించుకోవాలి. బ్రదర్గా భావించి ఉండాలి. ఓకేనా? అదే మీ ఇంటికాడ నుంచి మీ అత్తోళ్ళ అమ్మాయి వచ్చింది, చర్చిలోకి వచ్చి కూర్చుంది, బ్రదర్ అని పిలవకూడదు మీరు. అర్థమవుతుంది? ఎవరిని పిలవాలి బ్రదర్ అని సిస్టర్ అని? మనకు పేర్లు తెలియని వాళ్ళు, దగ్గర బంధుత్వాలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఒకటే పిలుపు ఏంటంటే బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్. ఇది పలకరించుకోవడం. ఇది మూడో గుడ్ హ్యాబిట్. 3 హ్యాబిట్లు చెప్పండి, ముగించేస్తాను నేను. మొదటిది బ్రదర్ అని సిస్టర్ అని అనాలి. ఇవి 3 గుడ్ హ్యాబిట్స్ ఎక్కడ రాసుకోవాలి మీరు? జూన్ నెలలో మీకు పరీక్ష ఉంటుంది. జూన్ నెలలో పరీక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు 2 పాఠాలు అయిపోయినాయి. 3 గుడ్ హ్యాబిట్స్ అని అయిపోయింది. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలకి ఈరోజు నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి నోవాహు గురించి 10 వాక్యాలు, 2 గుడ్ హ్యాబిట్స్ నీ పిల్లలకు నేర్పించండి. మొదటి గుడ్ హ్యాబిట్గా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలని, ఇదే నీ దృష్టికి అనుకూలమైనదని. రెండో గుడ్ హ్యాబిట్గా బ్రతుకు దినములన్నిటను బైబిల్ గ్రంథమును చదవవలనని, దానికి ఒక ప్రతి వాళ్ళు కూడా రాసుకోవాలని. మూడవ గుడ్ హ్యాబిట్గా పలకరింపులో అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని, ఇంగ్లీష్లో అయితే సిస్టర్స్ బ్రదర్స్ అని నీ పిల్లలకు పిలుచుకోవాలని వివరించి తెలియజేశాను తండ్రి. వారు ఆ విధంగా నువ్వు చెప్పిన మంచి అలవాట్లు నేర్చుకుని నువ్వు ఉన్న నిత్యరాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.